అది చూడగానే ఆగండరా ఇది మర్డరు అక్కడ పెట్టండి అని చెప్పేసి ఆపించింది భాస్కర్ రెడ్డి. పోలీసులు ఫోన్ చేసింది అవినాష్ రెడ్డి, ఇది మర్డర్ లాగా ఉంది ముందు రండి అని చెప్పేసి. అప్పుడు మర్డర్ కేసు పెట్టింది. అది ఆ వాంగ్మూలం కింద ఉంది, పోలీస్ వాంగ్మూలం దాంట్లో. కాబట్టి ఇక సాక్ష్యాలు తారుమారు చేసి గంగిరెడ్డి అప్పుడు వీళ్ళు ఉన్నారు నిజం కరెక్ట్, కానీ గంగిరెడ్డి అది రక్తపు వాంతులు, ఆయన ఏదో తగిలినట్టున్నాడు అని నమ్మించాడు అందరిని. ఆ కమోడికి తగిలాడు అందువల్ల జరిగింది అన్నటువంటిది అది వీళ్ళు నమ్మారు. తీసుకొచ్చేటప్పుడు ఈ మర్డర్లు చేసే వాళ్ళకో లేకపోతే ఈ ఫ్యాక్షన్ గొడవల వాళ్ళకి తెలుసు కదా తల ఏంటనేది. కమోడ్ తగిలితే వాపు వస్తుంది, బ్లడ్ అంత రాదు, అది కనిపెట్టాడు ఆయన. అది అక్కడ స్పష్టంగా దాంట్లో వాంగ్మూలాల్లో ఉంది. కాబట్టి వాళ్ళకి విముక్తి అయినా లేకపోతే వాళ్ళ ఎదురుగుండని జరిగినప్పుడు చూసారని వాళ్ళకి శిక్ష పడచ్చేమో 6 నెలలు అట్లాగా ఏడాది పడుతుంది సాక్ష్యాల తర్వాత. మిగతాది గంగిరెడ్డి వీళ్ళకి. జగన్ అందులోకి తీసుకురావాలంటే వర్కౌట్ కాల. అందుకే కదా పాపం ఈనాడు ఆక్రోశాన్ని వ్యక్తం చేసింది. అంటే మా భుజాల మీద తుపాకీ వద్దు, ఇప్పుడు నిజంగా జగన్ లోపల వేయాలనుకుంటే వీడు చెప్పినట్టు దాని పేరు ఏంటది పడవలతో విజయవాడను ముంచేద్దాం అనుకున్న పేరుతో ఎందుకు జగన్ మీద ఎఫ్ఐఆర్ గట్లా నువ్వు ఎందుకు జైల్లో పెట్టా? అట్లాగే బుడమేరుకి బెజ్జం పెట్టించింది జగన్ విజయవాడ ముంచడానికని కదా అప్పుడు చెప్పింది, గండి కొట్టించింది జగన్ అని. ఎందుకని బొక్కలో తేలేదు జగన్ని. అట్లాగే అదేంటది